హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మేమైతే ఈరోజు షాపింగ్‌కైతే వచ్చేసామండి. ఇక మా నాన్న వాళ్ళైతే 5,000 ఇచ్చారు బట్టలు తీసుకోమని. మొన్న నాయనమ్మ చనిపోయిందని చెప్పాను కదా! ఇక అంటొచ్చింది కదా మాకు. అంటుకి బట్టలు తీసుకోమని మా నాన్న వాళ్ళైతే 5,000 డబ్బులిచ్చారండి. మా ఆయనకి అకౌంట్‌లో ఏశారనమాట. అంటొస్తే మాకైతే పుట్టింటోళ్ళు బట్టలు పెడతారండి. ఇంక ఇంట్లో వాళ్ళకి అందరికీ తీసుకోవాలి కదా! అందుకని ఇంకా మేమైతే ఈరోజు షాపింగ్‌కైతే వచ్చామండి. మామూలుగా అయితే పుట్టింటి వాళ్ళే బట్టలు తీసుకొనొస్తారు ఇలా డబ్బులివ్వకుండా. కాకపోతే ఇంక వాళ్ళకి కరెక్ట్ సైజులు అవి తెలియవు కదండీ పిల్లలకి, మాకు అందరికీ తీసుకోవాలంటే. అందుకని ఇంకా డబ్బులిస్తాంలేమ్మ తీసుకోమనైతే అన్నది అమ్మ. సరేలే అన్నాను. ఇక మేమైతే ఈరోజు వచ్చేసామండి బట్టలు తీసుకోవటానికి. ఇక మా వారు బయటికెళ్ళారని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇక వచ్చేసారండి 7 కల్లా వచ్చేసారనమాట. ఇక 7:30కి ఒక అరగంట ఉండి 7:38 కల్లా మేమైతే షాపింగ్‌కి అయితే వచ్చేసామండి. ఇంగో బట్టలైతే చూస్తున్నాము. ఫస్ట్ మా పాపకు తీసుకుందామని అయితే చూస్తున్నామండి ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఎండలకి కొంచెం సాఫ్ట్‌గా ఉండేవి తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇక నెట్ టైప్‌లో ఇట్లాంటివి ఫ్రాక్స్ తీసుకున్నామంటే చిరాకుగా ఉంటుంది కదా! అందుకని ఇదైతే నాకు నచ్చిందండి. కానీ దీనికి కొంచెం డ్యామేజ్ ఉందనమాట. అందువల్ల తీసుకోలేదు. కానీ ఇది మాత్రం నాకైతే చాలా నచ్చింది. ఈ కలరు, ఈ డిజైను 2 కూడా నచ్చినియి. దీనికి కొంచెం డ్యామేజ్ ఉందండి. లోపల ఒక టీ షర్ట్ ఉంది. దానికి డ్యామేజ్ ఉంది. ఇక అందుకని ఇది తీసుకోలేదనమాట. కానీ నాకైతే భలే నచ్చింది. దీంట్లో వేరే కలర్స్ ఉన్నా చూయించమంటే వేరే కలర్స్ ఏం లేవండి. ఇదిగో ఇదొకటి ఉందనమాట. ఇంక ఈ కలర్ చూస్తేనే నాకు అస్సలు నచ్చలేదు. ఇక అందుకని వద్దన్నాను. ఈ కలర్‌లో ఏవన్నా మోడల్స్ ఉన్నా చూయించమన్నాను. ఏం లేవంట ఆ కలర్‌లో కూడా. ఇదిగో ఇదైతే ఇంకొకటి చూయించారండి యెల్లో. ఇది కూడా నచ్చింది నాకు. చూడటానికి బావుంది. ఇది తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ తీసుకోవాలనిపించలేదు. వేరే మోడల్ అయితే చూయించమన్నాను. కానీ ఇది బావుంది చూడటానికి కూడా. ఇక్కడ ఇదైతే కొత్తగా పెట్టారండి షాపింగ్ మాల్. మా ఫ్రెండ్స్ చెప్పారనమాట. తెలిసిన వాళ్ళు ఇక్కడ తీసుకున్నారంట. ఇక్కడ పిల్లలకి బట్టలు బాగున్నాయి అని చెప్తే మా ఫ్రెండ్ వాళ్ళు, ఇక అందుకని నేనైతే ఇక్కడికి వచ్చేసానండి. షాపింగ్ అయితే చేస్తున్నామన్నమాట. ఇంక అందరికీ ఇక్కడే తీసుకోవాలనుకుంటున్నాము. కొత్తగా పెట్టారు కదా, ఒకసారి చూద్దాము ఎలా ఉంటాయి ఏంటని అయితే వచ్చేసాము. ఇక మా పాపకైతే ఒక డ్రెస్ అయితే తీసుకున్నామండి సెలెక్ట్ చేసేసి. ఇంకా ఇప్పుడైతే నాకు తీసుకోవాలని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇవైతే ఉన్నాయండి. ఇదైతే బాగుంది కదా చూడటానికి. ఇలా ఫోటోలో బాగుంటాయి కానీ మనకి సెట్ అవుతాయి అవ్వవు కదా. నేను టాప్స్ తీసుకుంటానన్నాను. కానీ మా వారు ఎప్పుడు ఇంకా అవి టాప్స్ తీసుకుంటా ఉంటావు, ఇక డ్రెస్ టైప్‌లో తీసుకో ఏదన్నా అని అయితే అన్నారనమాట. ఇంకా అందుకని టాప్స్ వద్దులే అని ఇదిగో ఇవైతే చూయించమన్నాను. ఇక్కడ డ్రెస్సులైతే చూస్తున్నానండి. ఇదైతే బాగుంది కానీ మనకు అంతగా సెట్ అవ్వదని అయితే అనిపించిందనమాట. చూడటానికైతే బాగుంది. నిజానికి నేను డ్రెస్సులు పెద్దగా సెలెక్ట్ చేయలేనండి. మా వారైతే నేను ఒక 3, 4 డ్రెస్సులైతే సెలెక్ట్ చేసుకుంటాననమాట. అందులో మా వారికి నచ్చిన డ్రెస్ అయితే తీసుకుంటాను. ఇగో ఇక్కడైతే పెట్టుకొని చూస్తున్నానండి. షాపింగ్ మాల్‌లో ఎటు చూసినా అద్దాలే ఉన్నాయన్నమాట. ఎంచక్కా ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు మనకి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా. ఇంకొక డ్రెస్ అయితే చూస్తున్నాను. అన్నీ కలర్ చేంజ్ ఉన్నాయండి. డిజైన్ అయితే అలానే అనిపించింది. ఇక ఇది తీసుకుందాం అనుకున్నాను కానీ మా వారైతే వద్దన్నారనమాట. ఇదైతే అంతగా సెట్ అవ్వదు నీకన్నారు. ఇక అందుకని ఇది కూడా పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇదైతే యెల్లో టాప్ అండి. టాప్స్ తీసుకుంటానంటే ఎప్పుడు చూడు ఇంకా టాప్స్ గోల్ తప్పితే వేరే ఉండవని అయితే అన్నారనమాట. నేను ఎక్కువ టాప్స్, లెగ్గిన్సే తీసుకుంటుంటానండి. డ్రెస్సులు అయితే చాలా తక్కువ అనమాట. టాప్స్ అయితే కరెక్ట్‌గా సెట్ అవుతాయండి. ఇంకా డ్రెస్ తీసుకున్నానంటే నాకు అంతగా ఫిట్ అవ్వదనమాట. టైట్ అవుద్దేమోనని ఇంకా భయంగా ఉంటుంది. టైలర్ రూమ్ కూడా ఉంది, ట్రై చేయొచ్చు కావాలంటే. కానీ నేనైతే ఇంకా చూడలేదండి. ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసాను. ఇంటికి వచ్చాక చూపిస్తాను ఏది తీసుకున్నాను ఏంటనేది. అదైతే ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో ఉందిలేండి. కాకపోతే ఇప్పుడు అంతగా నడుస్తుందో లేదో తెలియదు కానీ ఇంక అదైతే బాగుందన్నారు మా వారు. అందుకని అదే తీసుకున్నాను. చూపిస్తాను ఇంటికెళ్ళిన తర్వాత. ఇక్కడైతే ఇంకా మా బుడ్డోడికి తీసుకుందామని వచ్చేసామండి. వీడికైతే జీన్స్ ప్యాంట్లు ఇవన్నీ అయితే ఇక్కడ వేసారండి. ఇవైతే టీ షర్టు, ఒక ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసాము. ఇక తర్వాత టీ షర్ట్లు చూడమంటే చూస్తున్నారు.
చూపిస్తున్నారు. ఇక షర్ట్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఎండలకి టీ షర్ట్‌లే బెటర్ అని అయితే అనిపించిందండి. ఇక అందుకని టీ షర్ట్‌లే చూయించమన్నాము. వీడికైతే చాలా షర్ట్‌లున్నాయండి. టీ షర్ట్‌లే రెగ్యులర్‌గా యేసుకునేవే ఉన్నాయన్నమాట. ఇక అందుకని ఒక టీ షర్ట్ తీసుకుంటే రెగ్యులర్‌గా యేసుకోవటానికి కూడా బావుంటుంది కదా అని అయితే తీసుకుంటున్నాము. ఇక మా బుడ్డోడికైతే 2 జతలు తీసుకున్నామండి. వీడికైతే చాలా తక్కువనే ఉన్నాయి ఇక్కడ రేట్లేంటో. క్వాలిటీ బావుంది. రేట్ అయితే చాలా తక్కువగా అనిపించినాయి నాకైతే మా బుడ్డోడియి. అందుకని ఇంక వీడికైతే 2 డ్రెస్సులైతే తీసుకున్నామండి. ఒకటి నైట్ డ్రెస్ తీసుకున్నాము. ఒకటైతే మామూలు డ్రెస్ ప్యాంటును ఇక టీ షర్ట్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా మా వారికి తీసుకుందామని ఇంక ఇక్కడికైతే వచ్చేసామండి. అందరికీ ఒకటే చోట అనమాట. మాకైతే నాకు పాపకైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాయి. వీళ్ళకైతే ఇంకా గ్రౌండ్‌లో ఉన్నాయన్నమాట. ఇదిగో ఇక్కడైతే మా వారికి షర్ట్లు, ప్యాంట్లు అయితే చూపిస్తున్నారు. ఒక ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసేసాము. ఇక షర్ట్ అయితే చూస్తున్నామండి. ఇదైతే బాగుంది. కాకపోతే నాకెందుకు ఇది లూజ్ అవుతుంది అని అయితే అనిపించింది. ఇక అందుకని వద్దన్నాననమాట. ఒకసారి వేసుకొని చూస్తానని మా వారైతే వేసుకుంటున్నారు. నాకైతే అంతగా బాగా నచ్చలేదు. అందుకని నేనైతే వద్దని చెప్పాను. అంతగా కరెక్ట్‌గా సెట్ అయినట్టయితే లేదు. అందుకని ఇంక అదైతే తీసుకోవద్దన్నాను. మొత్తానికి ఒక షర్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకున్నామండి. ఒక టవల్ కూడా తీసుకున్నాము. టవల్ కూడా తీసుకోవాలి కదా! అందుకని ఇంకా మొత్తం అయితే మాకు బ్యాగ్‌లో అయితే పెట్టిచ్చేసారండి. డిస్కౌంట్ అయితే ఏం లేదు. డిస్కౌంట్ అయితే లేదన్నారు. కాకపోతే ఒక బ్యాగ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఇంకా ఆ బ్యాగ్‌లో అయితే బట్టలు పెట్టేసి ఇచ్చేసారనమాట. ఇంక అదైతే తీసుకొని ఇంటికైతే బయలుదేరేసాము. ఇంక ఇదిగో ఇంటికైతే వచ్చేసామండి. బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. చూడండి క్వాలిటీ కూడా బాగుందండి. సింపుల్‌గా ఒక్కొక్కళ్ళు జర్నీ చేసేటప్పుడైతే ఇది బాగుంటుంది కదా! ఇంక ఇక్కడైతే బ్యాగ్ పెట్టేశాను. ఇంకేమేమి తీసుకున్నాం ఏంటనేది చూసేయండి ఇక మీరు కూడా. ఇంక లేట్ ఎందుకు. చాలా డ్రెస్సులైతే చూస్తూ ఉంటాం కదండీ! కానీ వాటిల్లో మనకైతే కొన్ని నచ్చుతాయి అన్నమాట. ఆ నచ్చిన డ్రెస్సులైతే మనం న్యూ మోడలా, ఓల్డ్ మోడల్ అని చాలా తక్కువ ఆలోచిస్తాము. అలా ఆలోచించి తీసుకునే వాళ్ళకైతే మంచి సెలక్షన్ ఉన్నట్టేనండి డ్రెస్సుల్లో. ఇదిగో నేనైతే ఇది తీసుకున్నాను. ఇంక మా వారైతే ఇది తీసుకో బాగుంటుందని అయితే చెప్పారు. ఇక అందుకని ఇది తీసుకున్నానండి. ఏంటి షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఇలానే వెళ్ళావా అని అయితే అనుకుంటున్నారా? ఇలానే వెళ్ళానండి. షాపింగ్ మాల్స్ అయితే పక్కనే ఉన్నాయన్నమాట దగ్గరలోనే. ఇక అందుకే ఇలానే వెళ్ళాను. అసలు నేను ఇంతకుముందు ఇప్పుడు మేమున్న ఏరియాకి రావాలంటే ఇంతకుముందు వేరే చోట ఉన్నాంలెండి. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నీట్‌గా తలస్నానం చేసి బీరువాలో ఉన్న కొత్త బట్టలు తీసి యేసుకొని వచ్చేదాన్నండి. అదే సేమ్ ఏరియాకి ఇప్పుడు మేము అదే ఏరియాలో ఉంటున్నామన్నమాట. ఇక్కడికొచ్చేసరికి రెడీ అవ్వటం లేదు, ఏం లేదండి. నేను ఇంట్లో ఎలా ఉంటున్నానో అలానే వెళ్ళిపోతున్నానన్నమాట షాపింగ్‌కైనా, దేనికైనా. నేను ఈరోజు ఇలా షాపింగ్‌కెళ్తే నాకే ఆశ్చర్యమేసిందనమాట. ఒకప్పుడైతే ఈ ఏరియాకి రావటానికి టిప్ టాప్‌గా రెడీ అయ్యి తలస్నానం చేసి వచ్చేదాన్నండి. వచ్చేటప్పుడైతే ఖచ్చితంగా. కానీ ఇప్పుడైతే చూడండి ఎడ్డెమెడ్డెగా ఎలా ఉన్నానో అలానే వెళ్ళిపోతున్నాను. ఓకే అండి. ఇదిగో మా పాపకైతే ఇవి తీసుకున్నామండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. మా పాప డ్రెస్ నాకు బాగా నచ్చిందండి. నా డ్రెస్ కంటే కూడా. ఇంక మా వారికి కూడా తీసుకున్నాము. ఒక షర్టు, ప్యాంటు. పక్కన బట్టలన్నీ బ్యాగ్‌లో అయితే సర్దేసుకున్నామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.